అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడే ఘటన జరిగింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్పై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ట్రంప్నకు చెవి దగ్గర తీవ్రమైన గాయమైంది. తీవ్ర రక్తస్రావమైంది. బుల్లెట్ తగిలిన విషయాన్ని గుర్తించిన వెంటనే ట్రంప్ తాను ఉన్న ప్రదేశంలో కిందకు వంగారు. తక్షణమే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మాజీ అధ్యక్షుడికి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనలో 2 వ్యక్తులు మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో నిందితుడు కూడా ఉండి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనూహ్య రీతిలో జరిగిన కాల్పుల ఘటనతో ఎన్నికల ర్యాలీలో ఒక్కసారిగా అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. బుల్లెట్ గాయాల పాలైన ట్రంప్ చెవి, ముఖంపై రక్తం కనిపించాయి. ఒక చేతితో చెవిని పట్టుకున్నారు. కాగా ట్రంప్ను హాస్పిటల్కు తరలిస్తున్న సమయంలో ఆయన పిడికిలి బిగించి ఎన్నికల ర్యాలీలోని ప్రజలకు చూపించారు. కాగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ సురక్షితంగా ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఎక్స్ వేదికగా నిర్ధారించింది. ఆయన బాగానే ఉన్నారని, వైద్యులు ఆయనను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. ట్రంప్పై కాల్పులకు తెగబడిన అనుమానాస్పద షూటర్ మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. షూటర్తో పాటు పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయారని బట్లర్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ రిచర్డ్ గోల్డింగర్ చెప్పినట్టుగా వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ట్రంప్పై కాల్పుల విషయాన్ని సీక్రెట్ సర్వీస్ చీఫ్ ద్వారా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తెలుసుకున్నారని వైట్ హౌస్ తెలిపింది. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల ఘటన గురించి నాకు సమాచారం అందింది. ట్రంప్ క్షేమంగా, బాగానే ఉన్నారని తెలియడం సంతోషం. ట్రంప్ కోసం, ఆయన కుటుంబం కోసం, ర్యాలీలో పాల్గొన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను. ఇంకా సమాచారం కోసం ఎదురుచూస్తున్నాను. ట్రంప్ను సురక్షితంగా రక్షించిన సర్వీస్కు అభినందనలు తెలియజేస్తున్నాను. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదు. దేశమంతా ఒక్కటై ఈ హింసను ఖండించాలని జో బైడెన్ పేర్కొన్నారు. కాగా అమెరికాలోని అన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం ఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాల్పుల ఘటనను అన్ని దేశాలు ఖండిస్తున్నాయి. కాగా కాల్పుల ఘటనలో ట్రంప్ ప్రాణాలను రక్షించడంతో యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ కీలక పాత్ర పోషించారు. మెరుపు వేగంతో స్పందించారు. కాల్పులు జరిగిన క్షణకాలంలో నిందితుడిని మట్టుబెట్టారు. భద్రతలో భాగంగా అప్పటికే ర్యాలీ ఆవరణలో ఎత్తైన ప్రాంతం నుంచి సిద్ధంగా ఉన్న 2 స్నైపర్లలో ఒకరు రెప్పపాటులో నిందితుడిని కాల్చిపడేశాడు. బుల్లెట్ తగిలిందని గమనించి ట్రంప్ కిందికి వంగే లోపలే నిందితుడిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బుల్లెట్ల వర్షం కురిపించాడు. అప్పటికే పొజిషన్లో ఉండడంతో గురి తప్పకుండా కాల్చిపడేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యం రికార్డు అయ్యింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ జరిపిన దాడిలో నిందితుడి పక్కనే ఉన్న మరో వ్యక్తి కూడా చనిపోయాడు. అంతేకాదు నిందితుడు కుప్పకూలిన సెకండ్లలోనే మరో 2 సీక్రెట్ ఏజెంట్స్ అతడి వద్దకు చేరుకుని తుపాకీలు గురిపెట్టడం విశేషం. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. సమీపంలో ఉండి ఇది గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే ఆయనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. అమాంతం వచ్చి ట్రంప్కు అడ్డుగోడగా తమ శరీరాలను అడ్డుపెట్టారు. సురక్షితంగా అక్కడి నుంచి హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ మేరకు ట్రంప్ కూడా సీక్రెట్ ఏజెంట్స్కు ధన్యవాదాలు తెలిపారు. సీక్రెట్ ఏజెంట్స్ రక్షించారంటూ ట్రూత్ సోషల్ సైట్ వేదికగా వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. తన స్నేహితుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందానని అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు చోటు లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.